గం గణపతియే నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి. ఈ వారం 12 రాశుల వారికి ఏ విధంగా ఉందో చూద్దాము. ముందుగా మేషరాశి వారికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఏ సమయం వీరికి యోగిస్తుంది, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఏమి చేస్తే పరిహారం లభిస్తుందో మొత్తం వివరంగా చెప్తానండి మీకు. రవి సోమ మంగళ బుధవారాలు 3 రోజులు వారం మొదట్లో చాలా వరకు యోగిస్తాడండి. ఆ తర్వాత 4 రోజులు మధ్యస్థంగా ఉంటాడు. ఈ రవి యోగించే కాలంలో తండ్రి తరపు ఏదైనా ప్రయోజనాలను పొందాలని కోరుకునేటువంటి వారు ఈ కాలం మీకు కరెక్ట్గా సరిపోతుందండి. కాబట్టి తండ్రి తరపు ఏదైనా తీసుకోవాలన్నా, ఏదైనా మాటామంతి జరగాలన్నా, ఇంకా ఆస్తుల విషయంలో ఏదైనా మాట్లాడుకోవాలన్నా ప్రతి విషయానికి కూడా తండ్రితో కానీ తండ్రి తరపు వారితో కానీ ఇది శుభకాలకంగా మీకు విజయాన్ని అందిస్తుందండి. అలాగే బుధుడు 4వ ఇంట బాగా యోగిస్తాడండి ఈ రాశి వారికి. ఈ వారం అంతా కూడా బుధుడు శుభ ఫలితాన్ని అయితే ఇస్తాడు. ఆ బుధుడి యొక్క శుభ ఫలితం ఏ విధంగా ఉంటుందంటే విద్యార్థులకు చక్కని విద్యాభ్యాసము అనుకున్న విధంగా వీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇంకా మంచి మంచి చోట వీరికి గుర్తింపు లభించటము చాలా వరకు ఆనందంగా గడిపేటువంటి రోజులండి విద్యార్థులకైతే. అదేవిధంగా వ్యాపారస్తులకు 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందండి. ఏ విషయంలో అయినా సరే మంచి లాభాలను పొందేటువంటి అవకాశాలు ఉంటుంది. వ్యాపారస్తులకైతే చాలా యోగిస్తుందండి ఈ రాశిలోని వారికి బుధుడి మంచి సంచారం వలన. అదేవిధంగా శుక్రుడు కూడా బాగున్నాడండి ఈ రాశి వారికి. శుక్రుడు కూడా యోగాన్ని ఇస్తాడు, మంచి ఆదాయము, అదేవిధంగా దాంపత్య అనుకూలత, కుటుంబ అనుకూలత, విలాసాలకై చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీరు పూర్తిగా అనుభవిస్తారండి. చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో అది అంగారకుడి వల్ల ఏర్పడుతుందండి. అంగారకుడు అంటే కుజుడు మీకు నెగిటివ్లో ఉన్నాడు. కాబట్టి వాహనాన్ని నడిపేటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాగా ఓపికగా నిదానంగా ప్రయాణిస్తే చాలా మంచిదండి. మీరు చేరుకోవాల్సినటువంటి గమ్యాన్ని 10 నిమిషాలు ముందుగానే గుర్తించి ప్రయాణించడం మంచిదండి. ఎందుకంటే సమయం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. కాబట్టి 10 నిమిషాలు ముందుగా బయలుదేరండి, నిదానంగా ప్రయాణించండి. అదే మీకు ఉత్తమంగా చెప్తున్నాను. ఎందుకంటే కుజుడు ఎప్పుడైతే కాస్త ఇబ్బంది పెడతాడో అప్పుడు వాహనాల్లో దాదాపుగా ఇబ్బంది ఉంటుందండి. కాబట్టి వాహనాన్ని నడిపే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి, గొడవలకు దూరంగా కూడా ఉండండి. పిల్లల విషయంలో పెద్దలకు కాస్త చికాకుగా ఉంటుంది. ఎందుకంటే వారికి ఓ పట్టాన ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదా గొడవలు తెచ్చుకునేటువంటి విషయంలో కావచ్చు, ఈ కుజుడు వారి తల్లిదండ్రుల యొక్క పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాల్లో కూడా శుక్రుడు బలంగా ఉన్నాడు. కాబట్టి చాలా వరకు సుఖ సంతోషాలే ఈ వారం కనిపిస్తూ ఉందండి. వీలైతే మీరు గోవుకు కందులు బెల్లం పెట్టండి, లేదంటే సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వంటివి చేస్తూ ఉంటే ఈ కుజుడి యొక్క నెగిటివ్ స్వభావం కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుందండి. చాలా బ్రహ్మాండంగా కూడా ఉంటుంది ఈ వారం. చక్కగా ఆనందించండి. తదుపరి రాశి వృషభ రాశి వారికి మొదటి 3 రోజులు అంతగా యోగించదండి. ఎందుకంటే రవి మొదటి 3 రోజులు 2వ స్థానంలో, తదుపరి 3వ స్థానంలో సంచారం జరుగుతుంది. తర్వాత వారం అంతా కూడా చాలా వరకు యోగిస్తుంది. చాలా వరకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వారం మధ్య భాగం నుంచి చాలా వరకు యోగిస్తుంది. అదేవిధంగా కుటుంబంలో తండ్రితో ఏదైనా వ్యవహారాలు నడిపించాలంటే కూడా వారం మధ్య నుంచి తండ్రి తరపు బంధువులతో కూడా మీరు సఖ్యతగా మెలిగేటువంటి అవకాశాలు ఉంది. వారితో ఏదైనా పనులు ఉంటే కూడా వారంలో మధ్య భాగం నుంచి మీరు ప్రయత్నిస్తే చాలా వరకు విజయవంతులు అవుతారండి. అదేవిధంగా బుధుడు యొక్క సంచారం అంతగా యోగించదండి.
కాబట్టి విద్యార్థులు అయితే 1-2 సార్లుగా కష్టపడి చదివితేనే మీకు గుర్తుంటుందండి, మర్చిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కానీ ఇది ఎప్పటికీ అలా కాదు. కొంతకాలం వరకు బుధుడు యోగ స్థితిలోకి వచ్చేంత వరకు విద్యార్థులైతే చాలా పట్టుదలతో శ్రమతో చదివి 1-2 సార్లుగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవకాశం ఉందండి. అదేవిధంగా శుక్రుడు జన్మంలో బాగా యోగిస్తాడండి వీరికి, ఈ వృషభ రాశి వారికి. కాబట్టి శుక్రుడి యొక్క ప్రభావంతో చాలా విషయాల్లో వీరు ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు ఉంది. విందులు, వినోదాలు, ఇంకా పార్టీలు, బంధుమిత్రులతో సమాగమం కానీ చాలా వరకు బాగుంటుంది. సుఖపడే యోగం అయితే ఎక్కువగా ఉంటుందండి ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారికి. వీలైనంత వరకు వీరు ఖర్చులను కాస్త నియంత్రించుకుంటే ఇంకా కూడా బాగుంటుంది. ఎందుకంటే కాస్త విపరీతంగా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుజుడు అర్ధాష్టమ కుజుడు వీరికి, వృషభ రాశి వారికి చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి. అన్నదమ్ముల విషయాల్లో గొడవలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే సోదరి వర్గాలతో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వారము. కాబట్టి వారితో ఏదైనా సమస్యలు వస్తే కూడా జాగ్రత్తగా డీల్ చేయండి. వీలైనంత వరకు గొడవ పడకుండా సామరస్య ధోరణి అయితే మీరు పాటించండి అండి. ఇంకా వాహన ప్రయాణం కూడా కాస్త జాగ్రత్తగా, తప్పదనిపిస్తే కానీ వాహనాన్ని అయితే నడపొద్దండి. అత్యవసర పరిస్థితి అయితేనే వాహనాల్లో మీరు నడపడం అనేది ప్రయత్నించండి. ఇంకా ఆస్తులు కొనుగోలు విషయంలో కానీ లేదా తనఖా పెట్టేటువంటి విషయాల్లో కూడా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 1-4 సార్లుగా మీరు దాన్ని పరీక్షించుకుంటే అందులో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు చికాకులు, కోర్టు కేసులు వంటివి ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి. కాబట్టి ఈ వారం అంతా కూడా ఆస్తులు కొనుగోలు విషయంలో లేదా తనఖా పెట్టేటువంటి విషయము వాయిదా వేయడమే మంచిదండి నాకు తెలిసినంత వరకు. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇంకా కుటుంబ గౌరవాన్ని అయితే కాపాడుకుంటారు. ఎప్పుడు సోదరి మనులతో జాగ్రత్తగా ఉన్నంత వరకు మీ కుటుంబ గౌరవానికి ఏ లోటు ఉండదండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని గొడవలు లేకుండా జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాల్లో కూడా వృషభ రాశి వారికి చాలా బాగుంది. విద్యార్థులైతే 1-4 సార్లుగా కష్టపడి మీరు గుర్తుంచుకోవాలని, బాగా చదువుకోవాలి. పట్టుదలే మీకు విజయాన్ని ఇస్తుంది. పట్టుదలతో మీరు చక్కగా చదువుకుని ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. తదుపరి రాశి మిథున రాశి వారికి రవి 1-2 స్థానాల్లో యోగించడండి. తండ్రి తరపు బంధువులతో కావచ్చు, ఇంకా తండ్రితో కావచ్చు, ఏ విభేదాలు లేకుండా ఈ మిథున రాశి వారు చూసుకోవాలి. ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా కూడా ఉండాలండి. ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటే కూడా తండ్రి తరపు బంధువులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వీలైనంత వరకు వారితో తప్పించుకోవడం మీరు మంచిదండి. ఏ వ్యవహారంలో కూడా తలదొచ్చకుండా తప్పుకుంటూ వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే వారితో గొడవలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి అని కాదు, ఆ సమస్యల్లో ఆల్రెడీ ఉన్నటువంటి వారికి ఇంకాస్త బలంగా కూడా సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా బుధుడు 2వ స్థానంలో బాగా యోగిస్తాడండి ఈ రాశి వారికి. బుధుడి యొక్క ప్రభావంతో విద్యార్థులకైతే చాలా చక్కగా మంచి ర్యాంకులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి విన్నంత మాత్రాన్ని గుర్తు పెట్టుకుని వీరు మేధోపరంగా బాగా ఎదిగేటువంటి అవకాశాలు ఉంటుందండి. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా అయ్యి మంచి జాబ్స్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రమోషన్స్ కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరికి కూడా ఈ బుధుడి యొక్క అనుకూలత వల్ల వారికి అభివృద్ధి అయితే చాలా చక్కగా చూపిస్తుందండి ఈ మిథున రాశి వారికి. శుక్రుడు వ్యయమందు కాస్త ఖర్చు ఎక్కువగా చూపిస్తున్నాడు. ఆ ఖర్చు పెట్టే ప్రతి ఒక్కటి కూడా విలాసాల కోసము, విందుల కోసం ఖర్చు పెట్టే విధంగా చూపిస్తున్నాడు. కాబట్టి ఆ విందులు విలాసాలతో అలా కాలం గడిచిపోతూ ఉంటుంది. ఆ ఖర్చుల విషయంలో మీకు ఇబ్బంది లేనంత వరకు ఖర్చు పెట్టచ్చండి, అందులో తప్పులేదు. మరీ ఎక్కువగా ఖర్చుల జోలికి పోకుండా జాగ్రత్తగా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈ వారాన్ని. అదేవిధంగా కుజుడు కూడా అంత అనుకూలంగా లేడండి. కాబట్టి చిన్న విషయాల్లో తగాదాలు తెచ్చుకోకుండా, కుటుంబంలో అలజడి సృష్టించుకోకుండా అలా గడిపేయండి. ఏ విధంగా చూసినా కానీ ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంటుందండి.
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేసుకోగలుగుతారు. మీరు జాగ్రత్తగా ఉండాల్సిందల్లా మీ తండ్రి బంధువులతో, తండ్రితో, ఇంకా వారితో ఏదైనా వ్యవహారాలు వంటివి ఉంటే వాయిదా వేసుకుంటూ మిగిలిన విషయాల్లో అంతా చాలా చక్కగా మీరు గడపచ్చు. అదేవిధంగా ఏదైనా శుభకార్యాలకు వెళితే అక్కడ కూడా ఈ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలండి. తండ్రి తరపు బంధువులతో ఏదైనా మాట పట్టింపులు వస్తే అక్కడ కూడా గొడవలు అయ్యేటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఆ శుభకార్యాల్లో పాల్గొనేటప్పుడు కూడా వారి విషయంలో మాత్రం జాగ్రత్తగా తప్పించుకు తిరగండి. ఎందుకంటే లేనిపోయిన గొడవలు ఎందుకు అని నా ఉద్దేశం. కాబట్టి మిగిలిన విషయాల్లో అయితే చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఉద్యోగస్తులకైతే శుభవార్త తప్పకుండా వింటారండి ఈ మిథున రాశి వారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఖర్చులకు కావాల్సినంత డబ్బులు కూడా మీ చేతి నిండుకు ఉంటుంది. ఆ ఖర్చులు అదుపు ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆ డబ్బు ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. చాలా వరకు మిథున రాశి వారికి చక్కగా ఉంది. ఏ పరిహారం కూడా అవసరం లేదండి. అంతగా మీకు ఇబ్బంది పెట్టే విషయాలు ఏదైనా ఉంది అంటే అది సూర్య భగవానుడి వల్ల తండ్రి తరపు వారితో, ఆ బంధువులతో కాస్త మాట పట్టింపులు అయితే ఉంటుంది. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇంకా మీకు ఓపిక ఉంటే ఓం గృణి సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి ఎదురుగా నిల్చుకొని 9 మార్లు చెప్పుకుంటే ఆ సూర్య భగవానుడి నెగిటివ్ ప్రభావం కూడా కాస్త తగ్గుతుందండి. వీలైతే అలా కూడా చేయండి. తదుపరి రాశి కర్కాటక రాశి వారికి రవి 12, 1వ స్థానాల్లో అంతగా యోగించడండి. ఆఫీస్లో కావచ్చు, ఇంకా ఉద్యోగం చేసే చోట, ఇంకా మీ స్నేహవర్గంలో కావచ్చు, వెన్నుపోటు పొడవడం అనేది కాస్త ఎక్కువగా ఉంటుందండి. అనవసరంగా ఇరుక్కునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రదేశాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎంత నమ్మిన బంటైనా సరే కొన్ని విషయాలు వారి దగ్గర దాచుకోవడమే మీకు ఈ కాలంలో ఉత్తమం అండి. ఎందుకంటే క్యూరియాసిటీ వల్ల తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు కూడా. కానీ ముఖ్యమైన విషయాలను మీరు షేర్ చేసుకోకుండా ఉండటమే మంచిది. ఆ విషయాలనే వాళ్ళు అదనుగా తీసుకుని మీకు వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బుధుడు జన్మంలో, కుజుడు 2వ స్థానంలో సంచారం వల్ల కాస్త కీడు కాలంగానే చెప్పుకోవచ్చండి వీళ్ళకు. ఎందుకంటే కోపం అధికంగా ఉంటుంది, ఆవేశం ఎక్కువ, ఇంకా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోలేరు. విద్యార్థులకైతే మందకొడిగా సాగుతుందండి వాళ్ళ యొక్క విద్యాభ్యాసము. బుధుడి యొక్క ప్రభావం నెగిటివ్లో ఉంది కాబట్టి. అయినా కానీ ఇది కొంతకాలమే, తర్వాత కాలాల్లో చాలా బాగుంటుంది. విద్యార్థులైతే కష్టపడి చదవాలండి. వీలైనంత వరకు ఎంత కష్టపడితే అంత ఫలితాలు మాత్రమే వస్తుంది. కాబట్టి మీరు ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా కానీ విద్యలో వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కష్టపడి చదవండి. ఇక ఉద్యోగస్తులు అయితే చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. చాలా గ్రహాలు కూడా వీళ్లకు వ్యతిరేక స్థితిలో ఉంది కాబట్టి, అంటే కుజుడు, బుధుడు, రవితో పాటు వ్యతిరేక స్థితిలో ఉన్నాడు కాబట్టి పై అధికారులతో ఇబ్బందులు రావటము, ఇంకా అనుకున్న పని సకాలంలో పూర్తి చేసుకోలేకపోవటము, ఏదో భయము, వెలితి, ఇలాంటివన్నీ గోచరిస్తుందండి ఈ వారము. కాబట్టి కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ కొసమెరుపుగా వీరికి శుక్రుడు అయితే లాభస్థానంలో ఉన్నాడండి. కాబట్టి లాభస్థాన శుక్రుడు అంటే 11వ ఇంట్లో సంచరించేటువంటి శుక్రుడు వీరికి ఆదాయాన్ని దండిగా ఇస్తాడండి. చాలా వరకు ఆదాయంతో వీరు చాలా విషయాల నుంచి కాస్త మెరుగుపడేటువంటి అవకాశాలు ఉంటుంది. ఏదైనా కొనుగోలు చేసేటువంటి వారికి కూడా ఈ వారం బాగా కలిసి వస్తుంది. చాలా వరకు శుక్రుడి బలంతో కుటుంబంలో విందులు, వినోదాలు, ఇంకా బయట దేవస్థానాలను దర్శించుకోవటము వంటి శుభ సూచికలు అయితే కనిపిస్తూ ఉందండి. వస్త్రాలు కొనుగోలు చేయటము, ఇంకా చాలా కాలంగా వాహనం కోసం ఎదురు చూసేవాళ్ళు అయితే వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉంటుందండి. అటువంటి వాటికంతా కూడా శుక్రుడు బాగా లాభిస్తున్నాడు 11వ స్థానంలో. కాబట్టి శుక్రుని యొక్క ఫలితంతో కాస్త ఊరటగా వీరు ఈ వారాన్ని గడిపేయచ్చు. వీరు పరిహారం అంటూ ఏదైనా చేయాలంటే గోధుమలు ఎవరికైనా 1 కేజీ గోధుమలు దానం చేయండి. తద్వారా గురుని యొక్క రవి యొక్క ప్రభావం కాస్త నెగిటివ్ నుంచి పాజిటివ్కి మారుతుందండి.
రవి బాగుంటే దాదాపుగా అన్ని విషయాల్లోనూ బాగున్నట్టే. ఇంకా కుజుడి విషయంలో కూడా కందులు గోవుకు పెడితే, నానబెట్టినటువంటి కందులు బెల్లం కలిపి గోమాతకు ఇస్తే కుజుడి యొక్క ప్రభావం కూడా మీకు చాలా బాగుంటుంది. చాలా విషయాలు చేదోడు అదడుగా కూడా ఉంటుందండి. గోమాతకి ఎందుకు పెట్టమంటున్నాను అంటే, చాలా విషయాల్లో సకల దేవత సంపూర్ణమైనటువంటిది గోమాత. గోమాతకు మనం పెట్టే పదార్థాలు ఏ గ్రహానికి సంబంధించినవి ఉంటే ఆ గ్రహం శాంతిస్తుందండి. కాబట్టి చాలా సింపుల్గా చేసుకోగలిగినటువంటి రెమెడీల్లో గోమాతకు గ్రహానికి సంబంధించినటువంటి ధాన్యాలను పెట్టడం చాలా శుభసూచకంగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. తదుపరి సింహరాశి వారికి ఈ వారం తొలి 3 రోజుల్లో రవి బలం అద్భుతంగా ఉంటుందండి. వేసే ప్రతి అడుగు విజయం వైపే ఉంటుంది. ప్రతి విషయంలోనూ మీరు చక్రాన్ని తిప్పుతారు. అంత అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. పై అధికారులను మెప్పించడము, ఇంకా అనుకున్న పనులు పూర్తి చేసుకోవటము వంటి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందండి. ఆ తర్వాత ఉన్న రోజులే మీకు కాస్త ఇబ్బందికరమైనటువంటి రోజులు. ఎందుకంటే రవి బాగలేదు వేస్తాను, ఇంకా బుధుడు బాగలేదు, శుక్రుడు బాగలేదు, అన్ని గ్రహాలు కూడా వ్యతిరేక స్థితిలో ఉంటాయి. కాబట్టి అంగారకుడు కూడా జన్మంలో ఉండటం వల్ల మీకు ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది. రహస్య శత్రువులు పెరిగేటువంటి అవకాశాలు ఉంటుంది. ఇంకా మీరు వేసే ప్రతి అడుగుకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబంలో కూడా మీకు సరి అయినటువంటి సపోర్ట్ దొరకదండి. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవటము, ఇంకా గృహ నిర్మాణం వంటి కార్యక్రమాలు ఏదైనా చేస్తూ ఉంటే అందులో కూడా ఆటంకాలు రావటము, పని సక్రమంగా పూర్తి కాదు. ఇంకా ఏదైనా కొనుగోలు చేసేటువంటి విషయాలు ఉంటే కూడా వాయిదా పడిపోతూ ఉంటుంది. ఎప్పుడు మీకు దాదాపు ఈ వారం మధ్య భాగం నుంచి కూడా అన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటుందండి. ఆ మొదటి 3 రోజులు మాత్రం రవి బలం ఉంటుంది కాబట్టి మీకు తిరుగులేని విధంగా ఉంటుంది. ఆ తర్వాత కాస్త ఇబ్బంది కాలంగానే చెప్పుకోవచ్చు. కానీ ఎప్పటికీ ఇలా ఉండదు. కొంతకాలం వరకు ఇబ్బందులను అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రధాన గ్రహాలన్నీ కూడా వ్యతిరేక స్థితిలో ఉంటుంది మీ రాశికి. కాబట్టి మీ సొంత జాతక బలం ఏదైనా ఉంటే తప్ప మీకు గోచార రీత్యా అయితే బాగలేదని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి ఈ వారము. ఇంకా విద్యార్థులకైతే చాలా మందకొడిగా ఉంటుందండి. చదువుపైన ఇంట్రెస్ట్ లేకుండా ఉండటము, నిద్ర ఎక్కువగా రావటము, ఇంకా వేరే ఏదైనా కాలక్షేపాలు చేసుకుంటూ చదువును పక్కన పెట్టేయాలనిపించడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా అలాంటి ఆలోచనలు మీరు పక్కన పెట్టి విద్య పైన మీరు మనసును కేంద్రీకరించండి. సాహసము, ప్రయత్నం ఈ రెండు ఉంటే విద్యలో మీకు తిరుగుండదండి. సాహసం అంటే సాధించాలన్న తపన నా ఉద్దేశము. కాబట్టి ఆ తపన, మీ ప్రయత్నం నిరంతరాయంగా మీకు విద్య పైన కాన్సన్ట్రేట్ చేస్తే మీరు కూడా విజయం వైపు అడుగులు వేసేటువంటి అవకాశాలు ఉంటుంది. ఇంకా వస్త్ర వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైనా ఉంటే, ఎందుకంటే ఈ శుక్రుడు 10వ ఇంట మీకు యోగించదండి. టెక్స్టైల్స్ బిజినెస్లో వారికి అందరికీ కూడా కాస్త ఇబ్బంది కాలంగానే చెప్పుకోవచ్చు. కొత్తగా వ్యాపారంలో అడుగు పెట్టినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి నుంచో ఉన్న వారికైనా సరే కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. వస్త్ర వ్యాపారము, సినీ రంగం వారికి, కళారంగంలో ఉన్నటువంటి వారికి కూడా అంత యోగకాలంగా చెప్పుకోలేము. ఇంకా స్త్రీ మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. కుటుంబంలో అనారోగ్య సూచనలు, తత్కారణంగా కాస్త వ్యయము, ఇలాంటివన్నీ కూడా గోచరిస్తూ ఉంది మీకు సింహరాశి వారికి. కొంతకాలం అయితే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఫేస్ చేయాలి. వీలైతే నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రతిరోజు మీరు ప్రదక్షిణ చేయడమే మంచి రెమెడీగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రధాన గ్రహాలన్నీ కూడా మీకు వ్యతిరేక స్థితిలో ఉంది కాబట్టి నవగ్రహాలను ప్రదక్షిణ చేయడమే మీకు ఏకైక మంచి మార్గం అండి. వీలైతే మీరు శనివార నియమాలు, ఇంకా హనుమంతుడికి తమలపాకులతో మాల వేయటం వంటివి చేస్తే కూడా ఇంకాస్త ఉపశమనం లభిస్తుంది. నవగ్రహారాధన అయితే తప్పకుండా చేయండి, ప్రదక్షిణ చేయండి, అన్నీ మంచిగా జరుగుతుంది. తదుపరి రాశి కన్యా రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే 10, 11లో రవి సంచారము
చాలా యోగిస్తుంది. మీకు ప్రమోషన్స్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఉద్యోగంలో మార్పులు కోరుకునేటువంటి వారికి కూడా ఇది మంచి కాలంగా చెప్పుకోవచ్చు. మీ ప్రయత్నం చేసినంత మాత్రాన్నే మీకు మంచి అవకాశాలు చేతికి అందుతుందండి. చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా బుధుడు కూడా ఏకాదశి స్థానంలో మీకు చాలా ఉత్తమమైన పరిస్థితుల్ని సూచిస్తాడు. చాలా బలవంతుడు ఈ వారం మీకు బుధుడు. కాబట్టి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోవడానికి అవకాశాలు ఉంటుంది. ఎక్కువ వృత్తిపరంగా మీకు చాలా ఉపయోగకాలంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ 2 గ్రహాల యొక్క ప్రభావంతోనే మీరు చాలా ఉన్నత స్థితికి చేరుకోవడము జరుగుతుందండి. విద్యార్థులకైతే చాలా చక్కగా విద్య రాణిస్తుంది. ఇంకా మంచి ర్యాంకులు సాధించేటువంటి అవకాశాలు ఉంటుంది. స్నేహవర్గం కూడా బలంగా ఏర్పడుతుంది విద్యార్థులకు. చాలా వరకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందండి. ఆదాయంలో లోటు ఉండదు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఇంకా ఉద్యోగం లేనటువంటి వారికి కూడా ప్రయత్నం మాత్రం చేతనే ఉద్యోగాలు సిద్ధించేటువంటి అవకాశం ఉంటుందండి. చాలా కాలంగా ఉద్యోగం లేనటువంటి ఎంతో మందికి కూడా ఈ వారం నుంచి కాస్త యోగకాలంగా చెప్పుకోవచ్చు. ప్రయత్నించండి. ఉద్యోగస్తులు, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం దొరికేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ వారంలో కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించేటువంటి అవకాశము, స్నేహితులతో కలిసి వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం చాలా వరకు కనిపిస్తూ ఉంది. కుటుంబంలో మాత్రం కాస్త అలజడిగా ఉంటుందండి. ఎందుకంటే పెద్దలు మీ మాట వినకపోవచ్చు. కొన్ని విషయాల్లో మీకు కాస్త ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే రాబోయే కాలం అది మీకు మంచి రోజులు సూచిస్తుంది, కానీ చెడుగా అయితే ఏమీ లేదండి. ఏ విషయానికి టెన్షన్ పడాల్సినటువంటి అవకాశం తీసుకోవద్దండి. చాలా వరకు మంచి కాలంగానే చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ మంచి రోజులు రానే వచ్చాయండి. మీకు మంచి కాలంగా గోచరిస్తూ ఉంది. సంతోషకరమైనటువంటి కాలం. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకా మీరు కష్టపడి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా మంచి మంచి జాబ్స్లో సెటిల్ అయ్యేటువంటి మంచి రోజులు. ఎందుకంటే బుధుడు అంత బలంగా ఉన్నాడు కాబట్టి మీ తెలివి, మేధస్సు, మీ వాక్చాతుర్యంతో మీరు మంచి మంచి స్థానాలను ఆక్రమించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఇంకా ప్రయాణ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సమయానికి ఆహారం తీసుకోక గ్యాస్ట్రిక్స్తో బాధపడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మిగిలిన విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఈ కన్యా రాశి వారికి మంచి కాలంగానే చెప్పుకోవచ్చు. రెమెడీస్ కూడా ఏమీ అవసరం లేదు. తదుపరి రాశి తులారాశి వారికి ఈ వారం రవి 9, 10 స్థానాల్లో సంచారము చాలా వరకు బాగుంటుందండి. బుధవారం నుంచి చాలా వరకు యోగిస్తుంది. మీకు ప్రమోషన్స్ వగైరా చాలా వరకు అద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు. ఆఫీస్లో మీకంటూ ఒక గుర్తింపు రావటము, మీరు పనిచేసేటువంటి ప్రదేశాలు మీకు అనుకూలంగా ఉండటము, మీ పై అధికారులు కూడా మీ మాటకు విలువనివ్వటము, ఇంకా మీరు చేసేటువంటి ప్రాజెక్ట్ వర్క్ల్లో కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవటము. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అయితే చాలా చక్కగా ఉంటుందండి. ఈ వారము వీరికి తిరిగే ఉండదు. బుధవారం నుంచి అయితే వీరు చక్రాన్ని తిప్పేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బుధుడు వ్యతిరేక స్థితిలో ఉన్నాడు కాబట్టి మాట పట్టింపులు ఎక్కువగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎంత కలిసి వచ్చే కాలమైనా మీరు నిర్ణయాలు తీసుకోవడం అనే విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా శుక్రుడు అష్టమ స్థానంలో బాగా యోగిస్తాడండి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీకు అనుకోకుండా డబ్బులు చేతికి అందేటువంటి అవకాశం ఉంది. మీకు చాలా కాలంగా వేధిస్తున్నటువంటి రుణ బాధలు ఏదైతే ఉందో అవి కూడా తీరిపోయేటువంటి శుభకాలంగా చెప్పుకోవచ్చు. స్త్రీ మూలక ధనలాభం, ఇంకా సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, కళారంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకోని విజయాలు దొరుకుతుంది, అనుకోని అవకాశాలు లభిస్తాయి. తత్కారణంగా మీకు మంచి లాభాలు చూసేటువంటి రోజులుగా చెప్పుకోవచ్చండి. ఇంకా కుజుడు ఏకాదశమంలో చాలా చాలా అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, భూములను కొనుగోలు చేయాలనుకున్నటువంటి వారికి కూడా చాలా మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు. ఇంకా నిలిచిపోయినటువంటి గృహ మరమ్మతులు కావచ్చు, లేదా కొత్తగా గృహాన్ని నిర్మించేటువంటి కార్యక్రమాలు కూడా ఈ వారంలో మీకు మళ్ళీ ఊపందుకునే అవకాశాలు ఉందండి. చాలా వరకు కుజుడు యోగంగా ఉన్నాడు కాబట్టి
అన్నదమ్ముల మధ్య సఖ్యత, ఇంకా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండటము, చాలా విషయాల్లో మీకు అనుకూలమైన వాతావరణమే ఉంటుందండి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా బ్రహ్మాండమైన కాలంగానే చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. విద్యార్థులకైతే కాస్త మందకొడిగా ఉన్నా కానీ తర్వాత రోజులు మంచి రోజులుగా ఎదురు చూడవచ్చండి. విద్యార్థులకు కూడా మంచి రోజులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి దాదాపుగా మంచి రోజులుగానే చెప్పుకోవచ్చు. మీ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశం ఉందండి. మంచి మంచి వస్త్రాలను అలంకరణను చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంది. ధనం చేతి నిండుకు ఉంటుంది కాబట్టి నూతన వస్తు వాహన ప్రయోజనాలు, ఇంకా వస్త్ర ప్రాప్తి వంటివన్నీ కూడా ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉందండి. తులారాశి వారికి ఏ విధంగా చూసినా కానీ ఈ వారం మంచి యోగదాయకమైన కాలం, లాభదాయకమైన కాలంగా కూడా చెప్పుకోవచ్చు. బ్రహ్మాండమైన రోజులండి, ఎంజాయ్ చేయండి. తదుపరి రాశి వృశ్చిక రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి రవి, బుధ, శుక్ర, కుజులు నలుగురు కూడా వ్యతిరేక స్థితిలో ఉన్నారండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం చాలా వరకు కష్టము. వీలైతే అవమానాలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటుందండి. చాలా వరకు వ్యాపారంలో కూడా ఫ్లెక్సేషన్స్ ఉంటుంది. అనుకున్న విధంగా వ్యాపారం సాగకపోవడము, కాస్త డబ్బులు మిస్యూజ్ అవటము లాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఆరోగ్య విషయంలో ఈ వారం తొలి రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కంటికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు చేసేటువంటి వర్క్ ఏ విధంగా ఉంటుందో తత్కారణంగా ఎక్కువగా ఇంటర్నెట్ వాడుతూ సిస్టంపై ఫోకస్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారు కాస్త లూబ్రికెంట్ వాడాల్సి వస్తుందండి కంటికి. ఎందుకంటే కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ 4 గ్రహాలు వ్యతిరేక స్థితిలో ఉన్నాయి కాబట్టి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలండి. నమ్మించి మోసం చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఇంకా హోటల్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడా కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఫుడ్ బిజినెస్ కూడా చాలా డల్గా ఉంటుంది. అనుకున్న ఆదాయం చేతికి రాకపోవటము, ఇంకా ఏదైనా కొనుగోలు చేస్తే వాటిలో కూడా నష్టపోవటము, ఇలా నష్టాలు ఎక్కువగా ఉంటుందండి. ఆదాయం కన్నా కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. మీకు సుబ్రహ్మణ్య అష్టకం ఖచ్చితంగా పఠించండి. అదేవిధంగా సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయండి. స్నానం ఆచరించిన వెంటనే ఓం గృణి సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని 108 సార్లుగా పఠించండి సూర్య నమస్కారం చేస్తూ. ఇది మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంకా అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య సఖ్యత లేక వారితో కూడా విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంది ఈ వృశ్చిక రాశి వారికి. కాబట్టి ఈ వారం వీలైనంత జాగ్రత్తగా ఉండండి. తొలి 3 రోజుల్లో అయితే ఆరోగ్యం పైన ఫోకస్ చేయండి. తర్వాత కాలంలో డబ్బు పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే ఎక్కువ ఖర్చు కాకుండా జాగ్రత్త పడండి. ఆదాయం ఎటు తక్కువగా ఉంది, కనీసం ఖర్చుని తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నించండి. రాబోయే రోజులు ముందు మంచి రోజులు ఉంటుందండి. పై అధికారులతో ఏదైనా మాట పడాల్సి వస్తే కూడా మౌనంగా అంగీకరించండి. ఎందుకంటే ఇది కాలం మీది కాదు, మీ చేతుల్లో ఏమీ ఉండదు. కాబట్టి గ్రహాలు నడిపించే ఈ కఠినమైన కాలాన్ని ఒక పరీక్షా కాలం అన్నట్లుగా దాన్ని ఈదుకుంటూ బయటపడండి. తర్వాత మంచి రోజులు మీకోసం అయితే ఉంటుందండి. వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగానే ఈ వారాన్ని గడపాల్సి వస్తుంది. తదుపరి రాశి ధనుసు రాశి వారికి ఈ వారము రవి 7-8 సంచారము అంత యోగించదండి. బుధుడు అష్టమ సంచారము ఇబ్బంది పెడుతుంది. శని అర్ధాష్టమ సంచారము ఇది కూడా ఆరోగ్యం పైన కాస్త ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మీరు తీసుకునేటువంటి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలండి. అర్ధాష్టమ శని వల్ల ఆరోగ్యంలో క్షీణత కనిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వారు. ఆవేశం ఎక్కువ తీసుకోకూడదు, ఆవేశపడకూడదు. మీరు చాలా వరకు పీస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆవేశంతో కూడుకున్న ఆరోగ్య లోపం కనిపిస్తూ ఉందండి. అంటే బీపీ ఉన్నటువంటి వారు, హార్ట్ రిలేటెడ్ సమస్యలు ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ శని వల్ల చాలా వరకు చిక్కులు ఉంటుందండి ఈ వారము. రవి కూడా అంత బాగలేదు కాబట్టి మీకు కొలీగ్స్తో ఇబ్బందులు,
ఇంకా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అయితే ఇతరుల వల్ల ఇబ్బందులు కాదనుకున్న వచ్చి నెత్తిన పడుతూ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవడమే మీకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితులను తెచ్చిపెట్టచ్చు. చాలా వరకు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలండి. బయట వారితో కూడా చాలా వరకు కేర్ఫుల్గా ఉండాలి. పై అధికారులతో కావచ్చు, ఇంకా రాజకీయ పరంగా చాలా వరకు ఒత్తిడులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు రాజకీయ నాయకులకు ఉంటుందండి. పై పోస్టులో ఉన్నటువంటి వారి వల్ల చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. ఏ విధంగా చూసినా కానీ ధనుస్సు రాశి వారికి రవి బాగలేదు, బుధుడు బాగలేదు, శని బాగోలేదు. కాబట్టి శని యొక్క ప్రభావము, రవి యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుందండి. ఈ వారం మొదటి 3 రోజుల తర్వాత ఇంకా ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. వీలైతే నల్ల నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వండి. కనీసం కాకులకైనా వేయండి. ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కంట్రోల్ అయితే ఆరోగ్యంలో మీకు చాలా వరకు కుదుటపడేటువంటి అవకాశాలు ఉంటుంది. ఇకపోతే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపారం అయితే బాగుంటుందండి, కానీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎందుకంటే వ్యాపారంలో కూడా మీకు పోటీ పడి వ్యాపారం చేసే వారి వల్ల కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం జరగాలి అంటే మీరు ఒక మెట్టు దిగి వ్యాపారం చేయాల్సి వస్తుంది. అటువంటి రోజులు ఇవి. ఇంకా ఆహార విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. సరి అయిన మోతాదులో సరి అయిన ఆహారాన్ని తీసుకోవడమే మీకు శ్రీరామ రక్ష. చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి మీరు. ఇంకా ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు లేదా సినీ రంగంలో ఉన్నటువంటి వారు కూడా కాస్త ఆలోచించి నిదానంగా వ్యవహరించండి. చాలా వరకు ఆదాయానికి గండిపడేటువంటి అవకాశం ఉంది. ఇతరుల వల్ల హాని కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిల్లో జాగ్రత్తగా ఈ వారాన్ని గడపాలని తెలియజేస్తున్నాను. మకర రాశి వారికి ఈ వారం రవి 6-7 స్థానాల్లో సంచారము. మొదటి 3 రోజులు రవి యొక్క బలం అద్భుతంగా ఉంటుందండి. ప్రతి విషయంలోనూ మీరే చక్రం తిప్పుకోగలుగుతారు. చాలా విషయాల్లో లాభాలను పొందగలుగుతారు. పై అధికారుల వల్ల మనం పొందుతారు. చాలా విషయాల్లో మీకు అనుకూలమైన సంచారము రవి సంచారం అండి 6వ ఇంట్లో. కాబట్టి రాజకీయ పరంగా ఉన్నటువంటి వారికి కూడా మంచి ఆదాయాలను చవిచూసేటువంటి అవకాశం ఉంది. మీ మాటకు తిరుగుండదు. ప్రతి విషయంలో కూడా మీకంటూ గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. ప్రజల మన్ననలు పొందగలుగుతారు. చాలా వరకు బాగుంటుంది. అదేవిధంగా బుధుడి యొక్క సంచారము బాగోలేదండి, వ్యతిరేక స్థితిలో ఉంది. శుక్రుడి సంచారం వరకు 5వ ఇంట్లో మీకు అనుకూలమైన సంచారంగా చెప్పుకోవచ్చు. స్త్రీ మూలక ఆదాయము, కుటుంబంలో మీకు స్త్రీ సంతానం కానీ ఉంటే వారి వల్ల చాలా వరకు మీకు సంతోషకర వార్తలు వినటము, వారి వల్లనే మీకు కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఇకపోతే కుజుడు కూడా వ్యతిరేక స్థితిలో ఉన్నాడండి మీకు. కాబట్టి చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, గొడవలకు దూరంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. విద్యార్థులకైతే బుధుడు వ్యతిరేక స్థితిలో ఉన్నాడు కాబట్టి విద్యాభ్యాసం కాస్త కాన్సన్ట్రేట్ మిస్ అవుతూ ఉంటుంది. వీలైనంత వరకు మీరు బయట ప్రపంచాన్ని చూడకుండా విద్య పైనే కాన్సన్ట్రేట్ చేస్తే తప్ప విద్యను సక్రమంగా పూర్తి చేసుకోలేరు. కాబట్టి విద్యార్థులు కూడా ఈ వారంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన విషయాల్లో ఎటు చూసినా కానీ శుక్రుడి బలం మాత్రం ఉంది. కాబట్టి పెద్ద సమస్యలు అయితే లేకుండా కాస్త శుభవార్తలు వినటము, శుభమూలకంగా ధనవ్యయం చేయటము, నలుగురితో కలవటం వల్ల మీకు అనుకూలంగా ఉంది. మొదటి 3 రోజులు మాత్రం రవి యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి చాలా విషయాల్లో మీకు అన్నీ అనుకూలంగా జరుగుతుందండి. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్, ఇంకా మంచి గుర్తింపు, మీరు చేసేటువంటి వర్క్లో మీకంటూ ప్రాధాన్యత రావటము, చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మంచి సమయంగా కూడా చెప్పుకోవచ్చు మొదటి 3 రోజులు. ఆ తర్వాత అయితే సప్తమ సంచారం వల్ల రవి కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటారో వారి వల్లనే కూడా మీకు వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి రాశి కుంభరాశికి ఈ వారం గ్రహరాజు అయినటువంటి రవి అద్భుతమైన ఫలితాలను ఇస్తాడండి.
ఏ విధంగా చూసినా చక్రం తిప్పేంత యోగకాలంగా చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలోనూ మీకు విజయాన్ని దగ్గర చేరుస్తాడు. అదేవిధంగా రాజకీయ నాయకులైతే వారికి పలుకుబడి పెరిగేటువంటి అవకాశాలు ఉంది. ప్రజల్లో ఉన్నత స్థితిని పెంచుకోవడం కనిపిస్తూ ఉంది. వారి వద్ద గౌరవింపబడటము, మీ మాటకు విలువ పెరగటము, మీకు ఆకర్షణ పెరగడము ప్రజల మధ్య. అదేవిధంగా ఏ పనిలో కూడా విజయాన్ని చవి చూడడము మీకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. రవి బలం చాలా బ్రహ్మాండంగా ఉందండి. అదేవిధంగా గురువు కూడా పంచమ స్థానంలో మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. చాలా వరకు ఈ వారం యోగకాలంగానే చెప్పుకోవచ్చు. ఆదాయం చాలా బాగుంది. అదేవిధంగా విద్యార్థులకు కూడా ఈ వారం మీరు ఆశించిన విధంగానే ఉందండి. చాలా వరకు గుర్తింపు తెచ్చుకోవడము, ఇంకా ఉద్యోగస్తులకైతే మంచి మంచి ప్రమోషన్స్ రావటము, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి స్థాయికి మీరు ఎదగటము చాలా వరకు బ్రహ్మాండంగా ఉంది. ఖర్చులు కాస్త విపరీతంగా ఉన్నా కానీ అంతకు మించి ఆదాయం ఉంది కాబట్టి ఆ ఖర్చులు పెద్దగా మీకు కనిపించవండి. చాలా వరకు యోగ కాలంగా చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి. వీరికి ఎటువంటి పరిహారాలు కూడా అవసరం లేదు. కాకపోతే ప్రయాణ విషయాల్లో రాత్రిపూట ప్రయాణాలు చేయడం కాస్త తగ్గించాలి. మిగిలిన విషయాల్లో అన్నిట్లో కూడా కుంభరాశి వారికి చాలా విజయంగా గోచరిస్తుంది. చాలా వరకు సంతోషపడే కాలంగా చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా వీరు ఎదురు చూస్తున్న వీరి యొక్క మనోవాంఛ కూడా నెరవేరేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయండి. మీకంటూ ఒక గుర్తింపు అయితే సొసైటీలో లభిస్తుంది. రాజకీయ నాయకులకైతే ప్రత్యేకించి అనేక వనరుల ద్వారా మీకు గుర్తింపు, ఆదాయము, రాబడి, ఇంకా గౌరవము లభించేటువంటి అవకాశం ఉందండి. చాలా చక్కగా ఉంది ఈ వారం కుంభరాశి వారికి. తదుపరి ఈ వారం మీకు కుజగ్రహం ఒక్కటే మీకు అనుకూలంగా ఉందండి. మిగిలిన గ్రహాలన్నీ వ్యతిరేక స్థితిలో ఉన్నాయి. రవి, బుధ, శుక్రుల యొక్క బలాన్ని పెంచుకోవడం చాలా ఆవశ్యకత మీకు. ఏ విధంగా చూసినా నష్టాలు ఎక్కువగా ఉంటుంది. మనసు శాంతింపబడదు. చాలా విషయాల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మీకు అనుకూల శత్రువులు ఎక్కువగా ఉంటారు. కుటుంబంలో తగాదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటుంది. ఇంకా భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇంకా స్నేహితుల మధ్య కావచ్చు, తగాదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఈ బుధ శుక్రులకు, రవికి పరిహారాలు అయితే చేసుకోవాలండి. వీలైనంత వరకు సూర్య నమస్కారాలు చేయండి ఈ వారము. ఇక పెసర గింజలు నానబెట్టి వాటిలో కొంత బెల్లం వేసి ఆవుకు తినిపించటం వల్ల కూడా మీకు బుధుడి యొక్క ప్రభావం కాస్త పాజిటివ్గా ఉంటుంది. ఇకపోతే కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఏదైనా కొనుగోలు చేసేటువంటి విషయాల్లో, అప్పు తీర్చేటువంటి విషయాల్లో మీకు కలిసి వస్తుందండి. మిగిలిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ రాశి వారు. అదేవిధంగా శుక్రుడికి వ్యతిరేక స్థితిలో ఉంది కాబట్టి శుక్ర గ్రహము మీకు అనుకూలంగా లేదు కాబట్టి శుక్రుడికి కూడా పరిహారం చేస్తే మంచిదండి. ఆ పరిహారము లక్ష్మీ ఆరాధన చాలా ఉత్తమంగా తోస్తుందండి. అలా వీలు పడని పక్షంలో కనీసం చిన్న పిల్లలకు మిఠాయి పంచటం, అంటే తీపి వస్తువులు పంచటం వల్ల కూడా మీకు కాస్త అనుకూలంగా ఉంటుంది. అది కూడా వీలు పడని పక్షంలో కనీసం చక్కెర నల్లచీమలకైనా వేయండి, కాస్త అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చాలా వరకు మీకు ఆటంకాలు అయితే ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండాలండి. కుజుడు ఒకడే బలంగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడమే మంచిది. గొడవలు అయితే ఏమీ ఉండవు మీకు పెద్దగా. మిగిలిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 7.5 సంవత్సరాల శని కూడా ఆరంభ కాలం కాబట్టి మీకు అడుగడుగున ఆటంకాలు అయితే ఎదురవుతూ ఉంటుంది. శనికి కూడా తగిన పరిష్కారాలను వెతుక్కోండి. నేను ఇంకో వీడియోలో శని పరిహారాలు ఏ విధంగా చేయాలి అన్న విషయం చాలా వివరంగా చెప్పాను షార్ట్ వీడియోలో. వీలైతే అది కూడా ఆచరించండి. చాలా వరకు మీకు శుభ ఫలితాలు అయితే వస్తుంది. ఇలాంటి మరెన్నో విశేషాలతో తర్వాత వీడియోలో కలుస్తాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.